ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మీ అమ్మగారు చెప్తే నువ్వు ఏదైనా వింటావు కదా. ఇది కూడా విను. తను ఏం చెప్పినా ఏం చేసినా అందరూ సంతోషంగా ఉండడానికే చేస్తుంది. తీసుకోమ్మా. సరేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ఇంటిని చక్కబెట్టుకుంటాను. సరేనమ్మా. వెళ్ళమ్మా. నా లైఫ్లో ఇంతకన్నా ఇన్సల్ట్ వేరే ఉండదు. అత్తగారి తర్వాత స్థానం లీగల్గా, రాయల్గా, పెద్ద కోడలుగా నాది. అలాంటిది దానికి కీసు, రెస్పాన్సిబిలిటీసు ఎలా ఇస్తారు? నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆ సరస్సుని పీక పట్టుకుని ఇలా గట్టిగా. ప్రీతి, ఓకే కదా? ఏదో ఎమోషన్లో. ఈ మధ్య నీకు కాన్సెప్ట్ అర్థమయ్యి బల్బ్ బ్లో అవుతోంది, కానీ స్టార్టింగ్ నుంచి ఆ సరస్సు ప్లాన్ అదే అక్క. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. నీకు కూడా ఒక రోజు వస్తుంది. వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. అంతవరకు ఈ గొంతులు పట్టుకోవడం, మనుషుల్ని చంపేయడం ఆపేయక్క. ఇదేటి? ఇది నన్ను తిట్టినాదా పొగిడినాదా? ఏటి అర్థమై సావట్లేదేటి? ఏటైతే ఏంలే. మేడం మాత్రం ఆ సరస్సుకి తాళాలు ఇచ్చేసి నాకు శానా కోపం తెప్పించేసినది. ఏటో. నేను అడిగే వరకు ఈ తాళాలు నీ దగ్గరే ఉండాలి. ఈ ఇంటి ఖర్చులతో పాటు బాధ్యతలు కూడా నువ్వే తీసుకోవాలి. అడగకుండానే అమ్మగారు ఇంత పెద్ద బాధ్యతని చేతిలో పెట్టారు. ఎక్కడ పొరపాటు జరగకుండా అమ్మగారి నమ్మకాన్ని నిలబెట్టాలి. ఏంటి చిన్న మేడం గారు,
పెద్ద మేడం గారిచ్చిన ఈ బహుమతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? కాదు బాబు, నమ్మకంతో ఇచ్చిన బాధ్యతని ఎలా నిర్వర్తించాలా అని ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచించేద్దని మేడం చెప్పారు కదా. ఇంకేంటి సరసు? మీరేంటి, ఈ ప్లేట్ ఏంటి? అంటే ఇంట్లో నువ్వు తప్ప అందరూ భోజనం చేశారు. మేడం నేను పిలవమని చెప్తే వద్దు, నా భార్యకి నేనే తినిపిస్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. తిను సరసు. వద్దు బాబు, నేనే తింటాను. ప్లేట్ ఇలా ఇవ్వండి. నా కోసం, నా కుటుంబం కోసం ఇంత కష్టపడుతున్న నా భార్యకి ఏంటి ఈ చిన్న సేవ చేయకూడదా? సరసు తిను. బాగుందా? నాదేం కష్టం లేదు బాబు. పోలీస్ స్టేషన్ నుండి నన్ను కాపాడి తీసుకొచ్చింది మీరు. లేదు సరసు, హాస్పిటల్లో అంతా మా కళ్ళ ముందే జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు మేడం ప్రాణాలని సేవ్ చేశాం. మేడంకి ఇదే విషయం చెప్పాలనుకున్నాను, కానీ టెన్షన్ పడతారని డాడీ అన్నయ్య ఆపారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు చెప్పడం? అవసరం లేదు కదా. కానీ సరసు, ఈరోజు డాడీ మేడంకి అన్నం తినిపిస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయ్యే ప్రతిసారి అరే ఎందుకిలా అవుతుంది, ఇద్దరూ ఎప్పటికీ కలవరా, కలిసి మాట్లాడుకోరా అని మా మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ నిజమవుతాయని నిరూపించావు. అయ్యో, ఏంటి బాబు ఇది? మా మేడం డాడీ విషయంలో నువ్వు చేసిన పనికి ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ నేను ఇవ్వలేను సరసు. బాబు, అమ్మగారికి అయ్యగారికి ఒకరి మీద ఒకరికి చెప్పుకోలేనంత గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ బయటపడడానికి నేను కారణమయ్యాను తప్ప కొత్తగా చేసిందేం లేదు. అయినా గొప్పని ఒప్పుకోవడం నీ దృష్టిలో ఎప్పుడూ తప్పే. నేనేం చేసినా గొప్ప అనుకోవడం మీ తప్పు బాబు. తాళం చేతిలోకి వచ్చాక మాటలకి రెక్కలొచ్చాయే. వాగ్దేవ్ గారి కోడలు అంటే మామూలుగా ఉండదు మరి. అవునా? సరే అయితే కూర్చోండి మేడం, తినిపిస్తాను. సరసు, నేను నీకు ముద్ద పెడుతున్నాను కదా, దానికి బదులుగా నాకొక ముద్దివ్వా? సరసు ప్లీజ్ ఒక్క ముద్దు సరసు. ఇప్పుడే అనుకున్నా, ఏంట్రా స్వామివారి మనసు ఇంకా అటు మళ్ళలేదే అని. వెంటనే అడిగేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? రారు బాబు, ఎవరైనా చూస్తారు. ఎవరు చూడట్లేదు. ఊరుకోండి బాబు, ఈ టైంలో ఎవరు రారు సరసు. ముందు అన్నం తినిపించండి. అంటే ఆ తర్వాత నీకు ఓకేనా? అవునా? సరసు త్వరగా తినేసేయ్.
దొరికితే చాలు ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నట్టు ఎంజాయ్ చేసేస్తారు. నా మొగుడు ఉన్నాడు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని. కోపం చిరాకు తప్ప కొంచెం కూడా నా మీద ప్రేమ లేదు ఆయనకి. ఛీ, నా బతుకు. ఛీ. ఆగండి. ఇదేం కరెక్ట్గా లేదు. అవును, కొంచెం ఉప్పు తగ్గింది. నేను మాట్లాడుతున్నది కర్రీ గురించి కాదు, మన కాపురం గురించి. అందులో ఏం తగ్గింది? కారం, స్పైసీనెస్. పెళ్ళై 10 ఏళ్లవుతుంది. మొగుడు పెళ్ళాలమన్న పేరుకి ఒక కొడుకు పుట్టాడు తప్ప ఆ తర్వాత ఎప్పుడైనా భార్యాభర్తల్లా ఉన్నామా? ఒక ముద్దు లేదు, మురిపెం లేదు, ఒక సరసం లేదు, సంబరమూ లేదు. ఏమైంది ఈరోజు నీకు? ఎందుకు సైకోలో బిహేవ్ చేస్తున్నావు? మ్యారిటల్ లైఫ్ లో స్పైస్ లేకపోతే నేనే కాదు ఎవరైనా సైకోలాగే బిహేవ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఏం కావాలి నీకు? ముద్దు. వాట్? కాదు కాదు, ముద్ద ముద్ద, అన్నం ముద్ద. నాకు అన్నం తినిపించండి. ప్లేట్లో పెట్టుకుని తిను. లేదు, మీరే తినిపించాలి. నా వల్ల కాదు. మీరు తినిపించకపోతే నేనే తింటాను. మంట మంట. ఈ మాత్రం స్పైసీ సరిపోతుందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదిగో ఇలాగే కాలుతుంది. మేనేజర్ నాకు కాల్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి కొంతమంది టీచర్స్ స్టూడెంట్స్ దగ్గర ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేసి అబ్స్కాండ్ అయ్యారంట ఆంటీ. టోటల్ 10 crore స్కామ్ జరిగిందంటున్నారు ఆంటీ. అమ్మగారు, ఎదిగుండమ్మా, ఈ మందు బిళ్ళ వేసుకోండి. వాణి, ఒకసారి రాహుల్ని తేజాని పిలు. అలాగేనమ్మా. మేడం పిలిచారంట. రాహుల్, మన ఇన్స్టిట్యూట్లో జరిగిన స్కామ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా?
గాడ్, ఇప్పుడు ఆంటీ దగ్గర ఈ టాపిక్ ఎందుకు? మాట్లాడు రాహుల్. తేజ, నువ్వైనా చెప్పు. మేడం, అది మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకంతా మీ గురించి తప్ప మాకు వేరే థాట్ లేదు. దిస్ ఇస్ నాట్ ఫేర్ తేజ. నాకు ఇన్స్టిట్యూట్ అంటే స్టేటస్ సింబల్ అని మీకు తెలుసు కదా. అలాంటిది 10 crore స్కామ్ జరిగినా మనం సైలెంట్ గా ఉంటే ఎలా? మనల్ని నమ్మి డబ్బు పెట్టిన పేరెంట్స్ కి సమాధానం చెప్పాలా వద్దా? అమ్మా, మీరలా కంగారు పడకండి అమ్మా. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు కదా. దయచేసి అంతలా ఆలోచించకండి. తేజ, ఒక పని చేయండి. మోసపోయిన ఆ తల్లిదండ్రులకి మన తరఫున డబ్బులివ్వండి. పరువు మర్యాద కన్నా ఇప్పుడు తన ఆరోగ్యమే మనకు ముఖ్యం. కొన్ని రోజుల వరకు అసలు అలాంటి ప్రస్తావన మాట్లాడకుండా ఉంటేనే తనకు చాలా మంచిది. లేదు, నా విద్యా సంస్థలు నా ప్రాణంతో సమానం. ఈ స్కామ్ వెనుకున్నది ఎవరో తెలిసే వరకు ఎవ్వరిని క్షమించకూడదు. రాహుల్, తేజ, మీరెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దీని వెనక ఎవ్వరున్నా సరే శిక్ష అనుభవించాలి. అర్థమైందా? వాట్ రాహుల్, ఆన్సర్ చేయట్లేదేంటి? హే రాహుల్, ఇది మన ప్రాబ్లం కాదు. మన ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్రాబ్లం అది. అర్థం అవుతోందా మీకది? వాళ్ళ ఫ్యూచర్ అంటే మన రెస్పాన్సిబిలిటీ కదా. వాట్ మాట్లాడరేంటి? మేడం, ప్లీజ్ మేడం, మీరు టెన్షన్ పడకండి మేడం. ఇన్స్టిట్యూట్స్ అంటే మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది మేడం. మన స్టేటస్ని దెబ్బతీయాలని చూసే ఎవరిని క్షమించేదే లేదు. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం మేడం. ప్లీజ్ మ్యామ్, యూ డోంట్ గెట్ టెన్స్డ్. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి మేడం. అమ్మా, మేడంని లోపలికి తీసుకెళ్ళండి అమ్మా. ప్లీజ్ ఫాలో దట్ రాహుల్. ఓకే మేడం, ష్యూర్, మేము చూసుకుంటాం. మీరు వరీ అవ్వకండి, రిలాక్స్ అవ్వండి. వీళ్ళ ప్లాన్ని ట్రేస్ చేయాల్సిన సమయం వచ్చింది. ప్రీతి, స్టార్ట్ ద యాక్షన్. రాహుల్, నాదొక చిన్న సజెషన్. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్లు, కేసులు అంటే మనకొచ్చే లాభం కన్నా జరిగే నష్టమే ఎక్కువ అనిపిస్తోంది. దీంట్లో నష్టమే ఉంది ప్రీతి. ఆంటీ స్కామ్ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారని నాకు అర్థం అవుతోంది. ఈ టైంలో పోలీస్ కంప్లైంట్లు, కేసులు అంటే మొత్తం ఇష్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతుందో, దానివల్ల ఆంటీకి టెన్షన్ పెరిగి ఇబ్బంది అయితే తట్టుకోవడం కష్టం కదా. అది కొంచెం ఆలోచించండి. ప్రీతి చెప్పింది కూడా నిజమే. అందుకే కదా మేడం మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన విషయం కూడా మనం ఎవరం చెప్పలేదు. అంటే జరిగిన మోసం గురించి మర్చిపోమంటారా?
అలా చేస్తే అమ్మగారు ఊరుకుంటారా? అమ్మగారు దేన్నైనా క్షమిస్తారు గాని తప్పుని మాత్రం అసలు క్షమించరు. ఆ విషయం మీకు తెలీదా అమ్మా? అలానే కాదు, దీని గురించి కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తే మంచిది అంటున్నాను. ఆంటీ కంప్లీట్ గా రికవర్ అయ్యాక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇన్వెస్టిగేట్ చేద్దాము అంటున్నాను.